ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి అంటారు. ఏంటి అంటే కొంతమంది వీళ్ళిద్దరి ఫేసు, వీళ్ళిద్దరి నవ్వు చాలా జెన్యూన్‌గా ఉంటది. ఎక్కడా కూడా మనసులో ఒకటి ఇంకొకటి ఉన్నట్టు ఉండదు. హార్ట్‌ఫుల్‌గా ఏదైనా నవ్వుతారు, ఏదైనా మాట్లాడతారు. ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక తపన ఉంటది అని చెప్పి చాలామంది మాట్లాడతారు. అంతేకాదు, ఇద్దరు కూడా ఎడమ చేత్తో చేసినటువంటి సహాయాన్ని కుడి చేతికి కూడా తెలియకుండా చేస్తారు అని. ఎన్నో గుప్త దానాలు, ఎంతో మందికి సహాయాలు చాలా గొప్పగా అటు పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు ఎవరికీ తెలియకుండానే చేసినటువంటి కొన్ని కోట్ల రూపాయల దానాలుంటాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే, రీసెంట్‌గా సుమ గారిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అభిమాని ప్రభాస్ గారి గురించి ఒక మాట చెప్పండి అనంటే, ఆవిడ ఏమందంటే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది ఉంటారు. బట్ వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు ఎప్పుడూ కూడా ఒక స్థాయిలో ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ మనసు కూడా అంత మంచిగా ఉంటది. నేను ఖమ్మంలో, తెలంగాణకి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా ఖమ్మంలో ఒక వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నాను. దానికి సంబంధించి నాకు సహాయం కావాలని చెప్పి తెలుగు సినిమాలో ఉన్నటువంటి పెద్దల్ని, హీరోలని అందరిని అడిగితే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మొదటగా వచ్చి ఆయన సహాయం చేశారు. ఆ తర్వాత ప్రభాస్ గారు వచ్చి కొంత సహాయం చేశారు. ఆ తర్వాత ఆ సహాయంతో అక్కడితో ఆగిపోకుండా ప్రభాస్ గారు ప్రతి నెల ఇంతింత అమౌంట్ అని చెప్పి ఫిక్స్‌డ్‌గా ఆ ఆశ్రమానికి పంపిస్తూనే ఉన్నారట. ఇంకా కొంతమంది అటు మంచులక్ష్మి గారు కావచ్చు, సాయిధరమ్ తేజ్ గారు కావచ్చు, ఇలా కొంతమంది సహాయం చేస్తూనే ఉంటున్నారు. చేస్తూనే ఉంటారు వాళ్ళు కూడా. అలాంటి గొప్ప వ్యక్తులు మన మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అది మనం అదృష్టంగా భావించాలి. ఎస్పెషల్లీ ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వాళ్ళ మనసు చాలా గొప్పది అని చెప్పి ఆవిడ చెప్పినటువంటి మాటలు. మనం ప్రభాస్ గారి గురించి ఆయన ఒక హీరో. ఆయన హాలీవుడ్‌కెళ్ళిపోయారు, బాలీవుడ్‌కెళ్ళిపోయారు. ప్రపంచం అంతా కూడా ఆయన ఒక రేంజ్‌లో ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందనుకుంటాం. బట్ ఆయన ఎంత ఎదిగినా కూడా రీసెంట్‌గా 'రాజా సాబ్‌కి' సంబంధించినటువంటి సినిమాలో ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే, ప్రభాస్ గారిని ఊరికే డార్లింగ్ అనరండి. ఆయన మనసు ఎంత గొప్పదో, ఎంత మంచిదో చాలామంది మాటల్లో వినటమే కాదు, ఆయన మాటల్లో మనకింటుంటే ఏంటి ఇంత మంచోడేంటి ప్రభాస్? ఇంత మానవత్వం ఆయనలో ఇలా కనిపిస్తదా? మనిషి అంటే ఇలా అంటే మనిషి అని ఒక పరిపూర్ణమైనటువంటి మనసు ఆయనకుందేమో. మనిషి అంటే ఇలాగే ఉండాలేమో. మిగతా వాళ్ళందరికీ స్వార్థం ఇంకొకటో తను మాత్రమే గొప్ప, తాను మాత్రమే ఎదగాలి అనుకునేటువంటి వ్యత్యాసం చాలా మందిలో ఉంటది. కానీ ప్రభాస్ గారు చూసారా? ఆ హుందాతనం, సీనియర్లే, వాళ్ళ తర్వాతే మేము అని వాళ్ళకిచ్చేటువంటి గౌరవాన్ని ఆయనకిస్తూ, వాళ్ళకన్నా పెద్ద స్థాయికి డెఫినిట్‌గా ఎవరు అనుకున్నా కాదనుకున్నా కానీ, ఎవరి జోనర్‌లో వాళ్ళు బాగా గొప్పగానే వెళ్ళిపోయారు. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడు చెప్పాలంటే పాన్ వరల్డ్ స్థాయిలో ప్రభాస్ గారు ఏ రేంజ్‌లోకి వెళ్ళిపోయారో మనం చూసాం. అలాగే ఎవరు టాప్ హీరోల్లో ఉన్నటువంటి చాలామంది ఇప్పుడున్నటువంటి రామ్ చరణ్ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, ఎవరి స్థాయిలో వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటున్నారు. బట్ కాకపోతే గ్రౌండ్‌ని మర్చిపోకూడదు. మనకి ఈ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చినటువంటి సీనియర్‌లను మర్చిపోకూడదు అనేటువంటి మనస్తత్వం ఉంది చూసారా? ఇది కొంతమందికి తగిలినా కూడా ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఎవరో తెలుసు. వాళ్ళ పెదనాన్నగారు కృష్ణరాజు గారు. ఆయన ఇచ్చినటువంటి ఆ జోనర్ ఆయన ఇచ్చినా కూడా, ప్లాట్‌ఫార్మ్ ఇచ్చినా కూడా ప్రభాస్ గారు ఎంత కష్టపడ్డారో, ఆయనకంటూ ఎంత దాని కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఎన్ని ఫ్లాప్ అయినాయో, ఎన్ని హిట్లు కొట్టారో అన్నీ మనం చూసాం. ఆయన పడ్డ స్ట్రగుల్స్ చూసాం. అంటే వాళ్ళ పెదనాన్నగారు ఏదో అవకాశం ఇచ్చేశారు కదా అని చెప్పి ఆయనలో టాలెంట్ లేకపోతే ఆయన ఈ స్థాయిలో వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చాలామంది టాప్ హీరోలు వాళ్ళ కొడుకుల్ని లాంచ్ చేసినా కూడా ఇప్పటివరకు సక్సెస్ కాలేకపోయారు. కానీ ప్రభాస్ గారు, ఆయనకి ఆ కటౌట్‌లో ప్రజలకి నచ్చింది. ఆ కటౌట్ కన్నా ముందు ప్రభాస్ గారిని అందరూ ఇష్టపడేది ఏంటంటే ఆయన మనసు. ఆయన పరిపూర్ణంగా చాలా బాగా ఎవరికి ఎలా చేయాలన్నా ఎప్పుడూ కూడా ఆయన చెయ్యి పైనే ఉంటది. ఏ విపత్తొచ్చినా, ఎవరికి ఏ సేవా కార్యక్రమం చేయాలన్నా, ఏ హెల్ప్ కావాలన్నా ఆయన చెయ్యి పైనే ఉంటది. ఎప్పుడు ఆయన అటు చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఆ కుటుంబం ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంకొకళ్ళు మొట్టమొదటి చెయ్యిస్తారో, అలాగే ఎప్పుడూ కూడా ప్రభాస్ గారి చెయ్యి కూడా అదే రేంజ్‌లో ఉంటది. వాళ్ళు ₹1,00,00,000 ఇస్తే ప్రభాస్ గారు ఇప్పుడు 2,00,00,000 ఇస్తారు. వీళ్ళు 50,00,000 ఇస్తే ఆయన ₹1,00,00,000 ఇస్తారు. ఎప్పుడూ కూడా ప్రభాస్ గారు అలాగే ఉంటది. ఎందుకంటే ఆయన మనసు పెద్దదే, ఆయన మనిషి పెద్దోడే, ఆయన ఆకారం పెద్దదే, ఆయన చేసేటువంటి సేవ కూడా ఎప్పుడు పెద్దదే. అదే ఈరోజు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. 'రాజా సాబ్' డెఫినిట్‌గా ప్రభాస్ గారిని ఒక వింటేజ్ లుక్‌లో మనం అయితే చూడబోతున్నాం.
మామూలుగా ఉండదంటున్నారు. చూద్దాం.